ఇక్కడ దావీదు దేవుడితో మాట్లాడుతూ ఆ వాక్యము ద్వారా ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎందుకు చేయుచున్నాడు? ఆపద వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, నువ్వు ఒక ఉపద్రవములో ఉన్నప్పుడు, నువ్వు పరిస్థితులలో ఉన్నప్పుడు, నువ్వు ఉన్న ఒక సంకటములో ఉన్నప్పుడు, నువ్వు తప్పించుకోవడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నువ్వు ఉన్న పరిస్థితిని చూస్తూ అక్కడే కృంగిపోయి ఇతరుల సహాయంను కోరుకుంటూ, అంగలార్చుకుంటూ, మొరపెట్టుకుంటూ, ఆర్భాటము చేస్తూ కృంగిపోయిన స్థితిలో ఉండిపోవడానికి, ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోవడానికి కాదు దేవుడు సృష్టించింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దావీదు ఎలా తనను తాను దేవుని సన్నిధిలో వర్ణించుకుంటున్నాడంటే, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని అంటున్నాడు. అంటే నేను ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, ఇంకెటువంటి ఉపద్రవం వచ్చినా నేను ఇక్కడే ఉండిపోను. ఆ పరిస్థితిని తప్పించుకొని ఇంకొక స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించే విధంగా ఆ పరిస్థితులకు కావలసినటువంటి శక్తిని, బలమును, తెలివిని, జ్ఞానమును, ఉపాయమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అని జింకను పోల్చి దావీదు సెలవిస్తున్నాడండి.